జ్యోతి అందరికీ విద్యాలయం చేయాలని విద్యా పునాత కావాలని కొత్త నిరీక్షణను ఆశీర్వదిస్తున్నారు. ఈతల రాజేందర్ గారు, అభినందన్ గౌడ్ గారి కుమారుడు అనితమ్మ, తర్వాత సహస్ర మరి ప్రతి గ్రామంలో 35 సంవత్సరాల క్రితం లయోలా మోడల్ స్కూల్ పెట్టినటువంటి కొత్త రవీందర్ గౌడ్ గారు 35 సంవత్సరాల ఇలా వసంతోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆదరించినటువంటి పేరెంట్స్ కి, చదువుకుంటున్న పిల్లలకి, చదువు చెప్తున్నటువంటి టీచర్లందరూ కూడా శుభాకాంక్షలు. అంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళు ఇవాళ మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులలో సామాన్యులకు, మధ్యతరగతి పిల్లలకి చదువు చెప్పేటువంటి మంచి స్కూల్గా ఎదిగింది ఈ లయోలా మోడల్ స్కూల్. ఇలా ఈ 35 సంవత్సరాల వాళ్ళ యాన్యువల్ డే జరిపిన సందర్భంగా పిల్లలకి, పేరెంట్స్ కి, టీచర్లకి అభినందన తెలియజేస్తూ ఈ స్కూల్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. లయోలా మోడల్ స్కూలు 35 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా, అంటే 35 సంవత్సరాల పూర్వము కొత్త రవీందర్ గౌడ్ చాలా మధ్యతర కుటుంబస్తుడు. కానీ ఈ సమాజాన్ని సేవ చేయాలంటే విద్య కన్నా మించిన సేవ కానీ, లేకపోతే సమాజాన్ని ఒక మంచి మార్గం నడపాలంటే విద్య కన్నా మించిన ఇంకోటి లేదని చెప్పేసి నేను మధ్యతరగతితో ఈరోజు కార్పొరేట్ స్థాయి స్కూల్ పెరుగుతూ ఉన్నాయి. మధ్యతరగతి విద్యార్థులకు కానీ, పేద విద్యార్థులకు సేవ అందించి వాళ్ళను విద్యావంతం తయారు చేసి సమాజానికి మంచి పౌరులుగా అందించాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో 35 సంవత్సరాల కింద సంకల్పం చేసిన ఆ ప్రతిఫలం 30 సంవత్సరాలు నిర్విరామంగా ఇక్కడ అప్పుడు 30 సంవత్సరాల కింద కుంటూరు గ్రామము ఒక పల్లెటూరు మారి ఉంటుండే. ఈ పల్లెటూరు గ్రామంలో చుట్టుముట్టు పల్లెటూరు నుంచి వాళ్ళ పిల్లలను స్కూల్ రప్పించుకోవడము, అంటే స్కూల్లో విద్యను అన్ని విధాలా అందించినప్పుడే ఆకర్షిస్తుంది. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో చూస్తా ఉన్నాం స్కూల్ ఏ విధంగా కార్పొరేట్ స్థాయిలో ఏసీ రూమ్లలో ఏ విధంగా మగ్గుతా ఉన్నారో. కానీ అట్లా కాకుండా అంటే ఇప్పుడు ఈరోజు విద్య ఒక వ్యాపారంగా మారింది. వ్యాపారం గారు విద్యను ఒక సేవ రూపంగా చేయాలని చెప్పి చేసి మొట్టమొదటి 30 సంవత్సరాల నుంచి నిజంగా ఆయన అభినందించాలి. ఇలాంటి ఆయన ఎంతో మంది అనుసరించాలి కూడా. అంటే సమాజంలో ఇలాంటి ఇంకా స్కూల్ రావాలి. ఈ పల్లెటూరు విద్యార్థులకు కానీ, మధ్యతరగతి విద్యార్థులకు కానీ ఇంక విద్యను అందించే విధంగా వీళ్ళు ఆదర్శం తీసుకొని ముందుకు రావాలని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా 30 సంవత్సరాల పూర్తి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకో ఈ స్కూల్ ఇలాంటి స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇప్పుడు వారి కోరిక కూడా అంటే అభినవ్ కూడా ఇప్పుడు రవీందర్ గౌడ్ యొక్క ఆశయాలను ముందు తీసుకుపోవడానికి అభినవ్ చైర్మన్ గా వారు నిర్వహించడం, వారి అధ్యయనం కూడా ఇంకా 50 సంవత్సరాలు ఈ స్కూల్ 3 పూలు 6 కాయలు లెక్క ఇంకా ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి సమాజాన్ని మంచి విద్య పౌరులను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను, మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. మోడల్ హై స్కూల్లో నేను 1990వ సంవత్సరంలో ఇక్కడ ఈ యొక్క కుంట్లూరు గ్రామంలో స్థాపించడం జరిగింది. 65 మంది విద్యార్థులతో ఒక 4 ఉపాధ్యాయులతో ప్రారంభించినటువంటి యొక్క లయోలా మోడల్ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 35 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నేను ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రంగారెడ్డి జిల్లా రథసారథి మా అన్న సామ రంగారెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, జోర్క జగన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన నిజంగా నేను ఆ రోజు 1990లో స్థాపించినప్పుడు నిజంగా ఇక్కడ ఈ యొక్క కుంట్లూరు గ్రామం ఒక కుగ్రామము. ఆ కుగ్రామంలో నేను ఈ పాఠశాలను ప్రారంభించినప్పుడు చాలా మంది నన్ను అరే ఈ కుగ్రామంలో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల అసలు నడుస్తుందా, ఎందుకు ఇక్కడికి వచ్చి ఊర్లలో పెడతా ఉన్నాం అని చెప్పి అడిగిన సందర్భం ఉంది. కానీ ఈ యొక్క కార్పొరేట్ విద్యకు ధీటుగా, అంటే అప్పుడు ఈ కార్పొరేట్ పాఠశాలలు కూడా లేవు,
హయత్ నగర్ లో ఒక గుడ్ విల్ పాఠశాల ఒకటే ఉండేది. తర్వాత పెద్దంబర్పేటలో రాజశ్రీ విద్యా మందిర్, నేను ఇక్కడ లైలవాడ రెండు కూడా ఒకటేసారి ప్రారంభించడం జరిగింది. ఈ 35 సంవత్సరాల యొక్క మా యొక్క ఈ ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థులను మనం అంటే ప్రభుత్వ ఉద్యోగాలుగా, ఒక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దాదాపు 700 మంది ఇంజనీర్లను తయారు చేసినటువంటి ఒక లయల మోడల్ పాఠశాల. మరి మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు ఈరోజు ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది ఇన్స్పెక్టర్లను తయారు చేసినటువంటి